హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నా 25 కేజెస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 3 నేను ఒమాడ్ డైట్ చేస్తున్నాను. సో నా ఒమాడ్ స్టార్ట్ చేసి ఈరోజు డే 3. దెన్ నేను ఏం తిన్నాను, ఎలా తిన్నాను, అండ్ వెయిట్ ఎంత లాస్ అయ్యాను, ఏ టైంకి తిన్నాను అని అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు నుండి స్కిన్ కేర్ ఉంటుంది. వాట్ ప్రోడక్ట్స్ ఐ యూజ్డ్ అనేది కూడా నేను చూపిస్తాను. సో స్కిన్ కేర్ చేసుకోవడం వల్ల మీకు ఏంటి అంటే విత్ డైట్తో మీరు వెయిట్ లాస్ అవుతూ మీ స్కిన్ని ఇంకా గ్లోయింగ్గా, మీరు ఏజింగ్ అనేది ఇంకా ఎట్లాగో అవుతారో ఇంకా మీరు స్కిన్ని మంచిగా బ్రైటన్ చేసుకోవచ్చు మంచిగా స్కిన్ కేర్ చేసుకుంటే. సో దట్స్ వై ఐ యాడెడ్ స్కిన్ కేర్. దెన్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, దెన్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే, సో నా పేరు ప్రియాంక అండి. సో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కలకోట. మార్నింగ్ లేసాక నిన్న వెయిట్ చెక్ చేసుకున్నానండి. ఈరోజు 93.1 ఉంది. సో కొద్దిగా తగ్గింది. తర్వాత నేను ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయాక ఎగ్జాక్ట్లీ 10 o'clockకి గ్రీన్ టీ తీసుకోవాలి, కానీ ఈరోజు నేను తీసుకోలేదు, మర్చిపోయా. ఆఫ్టర్ దట్ 10 to 12 o'clock వరకు నేను ఒక 1 లీటర్ వాటర్ తీసుకుంటాను. ఎగ్జాక్ట్లీ 12 o'clockకి నా ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేను ఎగ్ వైట్ తోటి నా ఫాస్ట్ అనేది బ్రేక్ చేశాను. ఏం తిన్నాను అని అనేది ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద మీకు వస్తుంది. ఆఫ్టర్ దట్ నేను నా ఎగ్ వైట్ తోటి ఫాస్ట్ అనేది బ్రేక్ చేసేసాక అదంతా తినడానికి నాకు ఇట్లాగా ఒక 10 minutes పడుతుంది. సో అలా నేను తినాలనుకున్న మంచి ఫుడ్ అంతా నేను ఫస్ట్ తినేసి నేను తర్వాత ఇక ఒక 1/2 hour గ్యాప్ తీసుకుంటాను. ఎగ్జాక్ట్లీ నేను 12:40 or 12:45, 12:50 ఈ టైంకి నా మీల్ తీసుకుంటాను. ఈరోజు నేను తీసుకున్న మీల్ ఏంటి అంటే గోధుమ రవ్వ ఉప్మా, బీరకాయ పప్పు అండ్ కొద్దిగా నిమ్మకాయ పచ్చడి. సో అలా నేను నా మీల్ తీసుకొని అలా నేను తినేస్తాను. ఎగ్జాక్ట్లీ 1:15, 1:30 అయినా పర్లేదు, కొద్ది 1/2 hour, 1 hour అటు ఇటు అయినా ఏం కాదు, మీరు తినాలనుకునేది తినేసేయండి. సో అలా నేను నా మీల్ అనేది కంప్లీట్ చేసేసాక తర్వాత ఎగ్జాక్ట్లీ 1 o'clockకి నా ఈటింగ్ పీరియడ్ ఎప్పుడు అయిపోతుందో అప్పటి నుండి నేను పడుకునేదాకా ఓన్లీ వాటర్ మీదనే ఉంటాను. మిగతా నేను ఏమీ తీసుకోను. ఒకవేళ తాగాలనుకుంటే గ్రీన్ టీ తాగుతాను. యాక్చువల్గా గ్రీన్ టీ అనేది ఎంత ట్రై చేసినా అసలు గుర్తుండట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా వేరే వర్క్స్ ఉంటాయి కదా. సో బట్ నేను మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్ అలా నేను నా డే అనేది కంప్లీట్ చేశాను. ఈరోజు నుండి స్కిన్ కేర్ వీడియోస్ వస్తాయి, సో చూసేయండి. సో హాయ్, టుడే డే 1 ఆఫ్ స్కిన్ కేర్. డే 1, డే 2 అని కాదు, కానీ సో ఈరోజు నుండి నా స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నా. సో చాలా రోజులు అయిపోయింది. లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొని అట్లా పక్కకు పెట్టేసా, ఎందుకంటే దెర్ ఈజ్ నో టైం, అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అండ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై స్కిన్ టెక్స్చర్. సో ఈరోజు డే 1 ఇంతవరకు నేను జస్ట్ ఎట్లా అంటే నా డైలీ రొటీన్ జస్ట్ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని లిప్స్టిక్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేది. సో ఇప్పుడు అట్లా కాదు, థింగ్స్ విల్ బీ చేంజ్. సీ మై స్కిన్, ఇట్స్ కంప్లీట్గా మీకు చూస్తే అర్థమవుతుంది. నాకు యాక్నీ ఉంది అండ్ నాకు ఏంటంటే అంత సాఫ్ట్ టెక్స్చర్ ఉండదు నా స్కిన్. సో ఫస్ట్ ఏంటి అంటే నాకు కొద్దిగా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను. సో వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. ఫస్ట్ నేను అది వాడినంతసేపు స్కిన్ అనేది కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది. నేను ఆపేసాను, మళ్ళీ నార్మల్ టెక్స్చర్కి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 1 week నేను ఆ ప్రోడక్ట్స్ వాడతాను. ఆఫ్టర్ దట్ నేను మనకు డైలీ బేస్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, క్లీన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సీరమ్, అవన్నిటి కోసం నేను ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత నా స్కిన్ అనేది ఒక నార్మల్ పొజిషన్కి వచ్చాక నేను ఆఫ్టర్ అవి యూజ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఫస్ట్ మీ స్కిన్ ఎంత ఇంపార్టెంటో నెక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సే ఇట్స్ డార్క్నెస్. దెన్ ఏంటంటే మీరు ఎప్పుడు స్కిన్ కేర్ చేస్తారో నెక్ని కూడా సేమ్గా కేర్ చేయాలి. సో అలాంటప్పుడు ఇలాంటి చైన్స్ ఉన్నా, మీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి ఇలా ఉన్నా, కానీ ఇది తాళి తీసేయని అనలేను, కానీ ఇప్పుడు మనకి తాళి కాస్త పొడుగా ఉంటుంది కదా, మీరు ఏం చేస్తారు అంటే ఇలా పెట్టుకుంటే, ఇట్లా మనం వైట్గా చేసుకుంటే ఇది చైన్ పైకి ఇట్లా అంటే, సో ఇక్కడ మనకు గ్యాప్ వస్తుంది. జస్ట్ మనం ఈ ప్లేస్ ఇంకా క్లీన్ చేసుకుంటే అవుతుంది. దెన్ ఈ చైన్ అన్ని మీకు ఏ యాక్సెసరీస్ ఉన్నా తీసేస్తే బెటర్. సో అట్లా. So let's begin the process.
సో నేను ఫస్ట్ నా ఫేస్ని కొద్దిగా వాటర్ తోటి ట్యాప్ చేస్తున్నా. సో ఏంటంటే కొద్దిగా తడి చేసుకోండి అంతే, ఇట్స్ ఎనఫ్. సో నేను జస్ట్ అంతా తీసుకొని దాన్ని ఫేస్కి నెక్ ఏరియా టోన్స్కి అసలు టీషర్ట్ ఇంకోసారి టీషర్ట్ నైట్ ఇస్ బెస్ట్. ఎలా చూపిస్తానో అలా చేయండి. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ప్రో అయితే అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవ్రీ టెక్నిక్ మీరు మసాజ్ చేసేసుకొని మంచిగా రబ్ చేసుకున్నాక తర్వాత దీన్ని వాటర్ తోటి అవసరం లేదు. క్లిన్జర్ అనేది యూజ్ చేసే పద్ధతి ఇది, వాటర్ అవసరం లేదు. ఇలాంటి కాటన్ ప్యాడ్స్ ఉంటాయి, జస్ట్ వైప్ ఇట్ అంతే. సో అలా మీరు క్లీన్ చేసుకున్నాక దెన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ క్లీన్జర్, మీ క్లీన్జర్ యూజ్ సేమ్ ఇదే ప్రాసెస్, అసలు వాటర్ అసలు యూజ్ చేయొద్దు. మీరు ఒక మంచి కాటన్ ప్యాడ్ తీసుకొని మంచిగా వైప్ చేయాలి, అప్పుడే మీ స్కిన్లో ఉండే డట్ అంతా పోతుంది. మీరు కూడా ఒకవేళ స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే దెన్ యూ యూజ్ యువర్ ప్రోడక్ట్స్. మీకు ఏదో ఒక క్లీన్జర్ ఉంటుంది కదా, లేదు నార్మల్గా అంటే నేను మీకు సెటాఫిల్ సజెస్ట్ చేస్తాను. సెటాఫిల్లో జెంటిల్ క్లీన్జర్ అని ఉంటుంది, కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళిపోండి. అండ్ టోనర్ అంటే మీకు మీ స్కిన్లో ఏం ప్రాబ్లం ఉంది, ఓపెన్ పోర్స్ ఉందా, యాక్నీ ఉందా, మీకు బ్రైటన్ కావాలా, ఇలాంటి ప్యాచెస్ ఉన్నాయి, ఇవన్నిటిని బట్టి అక్కడ టోనర్స్ ఉంటాయి. మీరు గో విత్ టోనరు. నేను టోనర్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ సీరమ్ ఎక్కువ ప్రోడక్ట్స్ అవసరం లేదండి. ఐ విల్ సజెస్ట్ ఓన్లీ 1 and 2 products, ఇట్స్ ఎనఫ్ టు ఓకేనా. దెన్ దీని తర్వాత మన స్కిన్ కొద్దిగా మంచిగా అంత డట్ అంతా పోయింది కదా. సో నాకు ఇది డాక్టర్ సజెస్ట్ చేశారు బికాస్ ఆఫ్ మై ఈ చిన్నగా కనిపిస్తున్నాయి ఈ చిన్న యాక్ని, ఇవన్నీ పోవడానికి. నాకు ఎందుకో తెలియదు, మరి హార్మోనల్ ప్రాబ్లమ్ కానీ ఇలా చిన్నగా అవుతుంది అన్నట్టు. సో దట్స్ వై నేను డాక్టర్కి చెప్పినప్పుడు నాకు ఇది క్రీమ్ సజెస్ట్ చేశారు. సో మీకు నేను జస్ట్ చూపిస్తున్నాను నేను ఏం వాడుతున్నాను, ఎందుకు ఇట్లా అని. అంతేగాని ఇవి అస్సలు కొనుక్కోవద్దు, ఎందుకంటే డాక్టర్ రికమెండేషన్ లేని ఇలాంటివి మీరు తీసుకోవద్దు. ఓన్లీ ఇవి హాస్పిటల్లో దొరుకుతాయి కావచ్చు, నాకు తెలియదు. సో జస్ట్ అప్లై ఇట్. నాకు తెలిసి ఇది యాంటిమెంట్ అనుకుంటా. సో దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్ నా నెక్ క్రీమ్ అని చెప్పాను కదా, నాకు నెక్ డార్క్నెస్ ఉంది బికాస్ ఆఫ్ మై వెయిట్. పీపుల్కి ఎప్పుడు కానీ నెక్ అయినా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ అయినా డార్క్నెస్కి వెళ్తుంది అని అంటే ఇట్ మీన్స్ మీరు గెయిన్ అవుతున్నారు, మీరు ఓవర్ వెయిట్ అవుతున్నారు అని అర్థం. సో నాకు ఎప్పుడు నేను వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయిందో దెన్ ఐ నోటీస్డ్ వన్ థింగ్ వెరీ వెల్, దిస్ నెక్ డార్క్నెస్. సో అది చెప్పలేని బాధ. అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ టీషర్ట్స్ అండి, మంచి కంఫర్ట్గా ఉండేది వేసుకోండి, స్కిన్ కేర్ చేసుకోండి. ఇప్పుడు మార్చే అంత టైం లేదు కాబట్టి ఇది వేసుకోవాల్సి వచ్చింది. కానీ నైటీస్ ఆర్ ద బెస్ట్, నైటీస్ జిందాబాద్. సో దట్స్ ఇట్. సో అది ఈరోజు స్కిన్ కేర్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వై ఐఎమ్ డూయింగ్ దిస్ స్కిన్ కేర్ అని అంటే ఎప్పుడు కానీ బాడీ ఎంత ప్యాంపరింగ్ ఉంటుందో మనకు విజిబుల్గా కనిపించేది మన ఫేసే. మన ఫేస్లో మనం ఎంత క్యూట్గా ఎంత న్యాచురల్గా కనిపిస్తామో అప్పుడు మనకి ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ మీకు ఇది చూపిస్తున్నాను ఈ ప్రాసెస్. బికాస్ సమ్ పీపుల్ కొంతమంది ఆడవాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్, నేను బిఫోర్ మ్యారేజ్ పిచ్చి కేర్ మీద ఉండేది, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ థింగ్స్ విల్ చేంజ్. అంటే మనం ఎలా అంటే
అంత ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని విషయాల మీద. పిల్లలు, ఇంట్లో పని, కుకింగ్, దీనివల్ల మనం మన సెల్ఫ్ని అంతా వెనుకబడేసుకుంటాం. అలా కాకుండా ఉండాలి కాబట్టే ఇప్పుడు అసలు నాకు టైం లేదు. ఇది అనేది జస్ట్ ఒక్క 5 మినిట్స్ మనం రోజు కేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది మన స్కిన్. ఎందుకు అని అంటే దిస్ ఈస్ ద ఏజ్ వీ హ్యావ్ టు లుక్ బ్యూటిఫుల్. మనకు డిప్రెషన్స్ ఎంత ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మన సెల్ఫ్ కేర్ అనేది మనకు ప్రాపర్గా ఉంటే, మనం మంచిగా కనిపిస్తే ఆ కాన్ఫిడెన్స్లో మనం ఎన్నో చేస్తాం. కాన్ఫిడెన్స్ ఇస్తాం మెయిన్ కీ టు సక్సెస్. నేనైతే అదే చెప్తా. సో మీరు ఫస్ట్ మీకు ఏదైనా స్కిన్ డ్యామేజ్డ్, స్కిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. మీరు ఫస్ట్ ఆ మెడిసిన్ వాడండి. తర్వాత మీ స్కిన్ అనేది ఒక లెవెల్లోకి వస్తుంది, అంటే ప్రాపర్ ఒక మంచిగా న్యాచురల్ టోన్కి వస్తుంది. అప్పుడు దెన్ మీరు దాన్ని మెయింటైన్ చేయడానికి ఈ బయట స్టోర్స్లలో దొరికే క్లీన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, సిటిఎం ప్రాసెస్ చేయాలి. అవి నేను మీకు సజెస్ట్ చేస్తా. అవి మీకు నచ్చితే వాడండి. లేదు మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా తెలుసు అని అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిరోజు స్కిన్ కేర్ చేయాలి. ఓకేనా? మేకప్ ప్రోడక్ట్స్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. సో ఎందుకంటే స్కిన్ కేర్ బాగుంటే మేకప్ ప్రోడక్ట్స్ అనేవి చాలా లెస్గా ఉంటాయి. ఓన్లీ లిప్స్టిక్ వేసుకొని ఐలైనర్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇది ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపు కలుద్దాం.